నమస్తే. నేను విష్ణు నాగిరెడ్డి. ఎన్ని రోజులు గుడివాడ గూట్లో దాక్కున్న కొడాలి నాని మన గుడివాడ సింహం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కలిసింది, జూలు విదిలించింది. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ఎప్పటి మాదిరిగానే ప్రశ్నలు అడిగింది. మాటలు కాదు, చేతలతో చూపించాలి అని ప్రశ్నలు చాలా అడిగింది. ఆ ప్రశ్నలు ఏం అడిగింది సింహం? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కొంచెం మాట్లాడుకుందాం మన సింహం గురించి. సింహం కొడాలి నాని, నువ్వు సింహమే. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు కొడాలి నాని? భయపడ్డాడా? పారిపోయాడా? గూట్లో దాముకున్నాడా? గుడివాడ నుంచి హైదరాబాద్ జంప్ అయిపోయాడా? కేరళ వెళ్ళాడా? అమెరికా ప్లాన్ చేసుకుంటున్నాడా అని మీడియా వర్గాలు కోడేకి వస్తుంటే నువ్వు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి, అంటే నీకు తెలుసు అధికారం మారితే నిన్ను కుక్కను కొట్టినట్టు రోడ్డుకి ఈడ్చి లాగి కుక్కను కొట్టినట్టు కొడతారని తెలుసు. అలానే నీలాంటి 420 నా కొడుక్కి, పద్ధతి లేని నా కొడుక్కి, గుట్కా నా కొడుకుని ఈడ్చి 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 తన్ని జైల్లో వేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు. అయినా కూడా అవన్నీ లెక్క చేయకుండా ఈరోజు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగావంటే నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. గుడివాడ గుట్కా నాని, సారీ కొడాలి నాని. నువ్వు అయినా ఇక్కడ కాదు నాని, నువ్వు అడగాల్సింది అసెంబ్లీలోకి వెళ్ళి అడగాలి. నువ్వు రేపు అసెంబ్లీ జరుగుతున్నాయి, సమావేశాల్లోకి వెళ్ళి అడిగితే ఇంకా బాగుండేదా ఏంటి? ఓ ఎమ్మెల్యే గెలవలేదు, వీడు ఓడిపోయాడు. ఓరే ఓరే ఓరే, అదేంది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనీయనన్నాడు వీడు దుంపాదేగా. అరే నువ్వే తాకలేదా గేటు? నిన్ను తాకనీయలేదా? అసెంబ్లీ గేటు కూడా తాకనీయను అన్నావు. నువ్వు తాకను నీకు నువ్వే అనుకున్నావా? నీ దంపదేగా. పవన్ కళ్యాణ్ తాకనీయను అనుకుంటే నువ్వు తాకలేకుండా పోయావా? ఓకే, ఏదైతే ఉంది కానీ అసెంబ్లీలోకి వెళ్ళలేవు. ఎట్టరా మరి నిన్ను మరి పోలీసులు సెక్యూరిటీ అవన్నీ ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? పోలీస్ సెక్యూరిటీ ఉందా, పీకేశారా? మరి నీ ముద్ద పగలు కొడతానంటున్నారు అందరూ. అరే రే, అరే ఎంత పని అయిపోయింది. అరే సెక్యూరిటీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మన గూట్ల నాని కనపడితే, గుట్కా నాని కనపడితే కుక్కను కొట్టినట్టు కొడతాం, మామూలుగా కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. పాపం కనపడితే కొట్టి ఎరకొట్టేటట్టున్నారు కాళ్ళు చేతులు. అనవసరంగా దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రశ్నలకు ఆన్సర్ చేసే ముందు కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, 10 మంది కుక్కలన్నా పెట్టండి ఆయన చుట్టూరు. ఎందుకంటే కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటున్నారు. కాబట్టి దయచేసి ఒక కుక్కని ఇంకో కుక్క కాపాడింది కాబట్టి 10 మంది కుక్కల్ని ఆ గుడివాడ గూట్లోకి సెక్యూరిటీగా పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. సరే, అంతా తర్వాత మాట్లాడదాం. మిగతాది ప్రశ్నలు అడిగాడండి ఈ గుడివాడ గూట్లే నాని. గుట్కా వేసుకున్నాడా? మరి గడ్డ ఉంటుంది, గుట్కాలోనే ఉంటాడు కదా బేసిక్గా. ఒక ప్రశ్నలు అడిగాడు, 10 ప్రశ్నలు అంట. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఇళ్లలో ఉండాల్సిన కర్మ ఏంటి? ఏ రోజైనా సొంత ఇల్లు కట్టుకుంటాడు, దమ్ముగా ధైర్యంగా అక్కడ ఉంటాడు. అది ప్రపంచ స్థాయి అంతర్జాతీయ వేదిక లాంటిది. అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు బడా పారిశ్రామికవేత్తలు, అదేనండి మన మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కావచ్చు, లేకపోతే టెస్లా అధినేత కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, ఇంకెవరైనా ఎన్విడియా వాళ్ళు అవ్వచ్చు, డెల్ వాళ్ళు అవ్వచ్చు, డెలాయిట్ వాళ్ళు అవ్వచ్చు, పెద్ద పెద్ద ప్రసిద్ధి గావించిన వాళ్ళందరూ మనం చూసాం కదా. మనకి అంతర్జాతీయ సమ్మిట్ జరిగింది విశాఖలో, వచ్చారు కదా. అంతర్జాతీయ సమ్మిట్ నూడిల్స్ బల్లిలో వాళ్ళని పీక్కొచ్చి పెట్టడం, ఐపాక్ టీంలో పనిచేసే వాళ్ళని సూటు బూట్లు వేసి అంతర్జాతీయ సమ్మిట్కి తీసుకొచ్చి 13 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని, అది ఏం కాదు, ఏమంటారు దాన్ని, అంటే వీళ్ళ దృష్టిలో వ్యయమే అనాలి. మరి 13 లక్షల కోట్ల రూపాయల ఏమంటారా, నాకు పేరు కూడా రావట్లేదు. అదే అంటే నాకు అది కరెక్ట్ కాదు కాబట్టి నాకు ఆ పేరు రావట్లేదు. 13 లక్షల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్. అదే ఇన్వెస్ట్మెంట్ అనకూడదు వాళ్ళ భాషలో, ఏమనాలో నాకు తెలియదు. కానీ పెట్టారంటే మరి అది ఏమైందో నాకు తెలియదు. అలాంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి అది కట్టానన్నాడు. దీనికి నా సమాధానం నేను చెప్పను. గుట్కా వేసుకునే వాడికి గుడివాడ
కొడాలి నానికి. ఇంతకుముందు మనం ఏం అడిగినా ఏం చెప్పేవాడు, వాడికి నేను చెప్పేది ఏంది 420 నా కొడుకని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, వాడికి ఎవడు ఇష్టం వస్తే వాడు, చిరంజీవిని కూడా ఏదేదో వాగేశాడు. సో వాడికి నేను ఆన్సర్ ఎందుకు చెప్పాలి, నేను చెప్పను. కానీ ఒకటి చెప్తున్నా, ఒరే ఏ దేశంలో అయినా అలాంటి అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు స్టార్ హోటల్స్ ఉంటాయి మనకి, నోవాటెల్ లాంటి, ఇంకా ఎలాంటి రాడిసన్ లాంటి, తాజ్ లాంటి స్టార్ హోటల్స్ ఉంటాయి. ఆ స్టార్ హోటల్స్లో వెళ్ళి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రభుత్వ అతిథి గృహాలకు వచ్చి ఏ అంతర్జాతీయ వేదికలో స్టార్లు వచ్చి అక్కడ ఉంటారు. అదే ఇల్లులాగా కొంపలాగా కట్టి నువ్వు ఇలా చెప్తే జనాలు నమ్మేయడానికి, జనాలు ఏమన్నా నువ్వు అనుకున్నావా, మీ గవర్నమెంట్ అనుకున్నావా ఉంది? గుడివాడ నాని అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. నువ్వు దాన్ని ఎన్ని రకాలు కండెమ్ చేయాలి అని చూసినా కూడా నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరురా గుట్కా నాని అని నేను అనట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోడే కోస్తున్నారు. నువ్వు కనపడితే నీ ముద్ద పగలగొడతారంట, అట్టా ఇట్ట కాదు, పగిలిందా కొడతారంట. మరి కనపడక ఇంకేమంటాడండి వీడు చంద్రబాబు నాయుడు? సూపర్ 6ని డైవర్ట్ చేయడానికి పోలవరం వెళ్ళొచ్చాడు. ఒరే ఎదవా, నీ దానికి నేను ఆన్సర్ చేయను. ఎందుకంటే నువ్వు గుట్కాలు వేసుకోవడం తప్ప నీకేమైనా సబ్జెక్ట్ వచ్చా? ఒక్క 10 రోజులన్నా నువ్వు కూర్చొని ఐఏఎస్ ఐపీఎస్ కార్యదర్శులు సెక్రటేరియట్లతో వాళ్ళందరితో, ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ నీ వల్ల కానీ అలా ఎవరితో అయినా మినిస్టర్గా ఉన్నప్పుడు కూర్చొని ఒక కాన్ఫరెన్స్ డిస్కస్ చేసుకోవాలి. ఇష్యూస్ ఏమున్నాయి, ఎలా రిజాల్వ్ చేయాలి, ఏం చేయాలి. నీవు మినిస్టర్, పాడు మినిస్టర్ ఒకటి తీసుకున్నావు, ఏమన్నా ఎప్పుడైనా చేసి వచ్చావా? మనకేమైనా నాలెడ్జ్ ఉందా దాని మీద? ఏముండదు, జీరో. అది అది వదిలేసాయి అంటే అందరు నీలాగే గుట్కాలు వేసుకుంటూ వెళ్ళొస్తారు అనుకుంటున్నావా? దాన్ని ఎనాలిసిస్ చేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పడానికి వెళ్ళొచ్చారు. అంతేగాని సూపర్ సిక్స్ని పక్కదారి పట్టించడానికి అక్కడికి వెళ్ళొచ్చి, లేకపోతే ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడటానికి చేసే అంత చీప్ ట్రిక్లు నీలాంటి ఎదవలు చేస్తారేమో బూతులతో పక్కదారి పట్టించడానికి. వేరే వాళ్ళు చేయరని నీకు నేను చెప్పట్లేదు, ప్రజలకు చెప్తున్నా. ఇంకోటి ఏమంటావురా, సూపర్ 6 గురించి చెప్పమంటావా? అరే మీ అన్న మద్యపాన నిషేధం అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, మద్యపాన నిషేధం అని చెప్పి మొదటి సంతకం దేని మీద అని చెప్పాడురా? వృద్ధాప్య పింఛను 2000 నుంచి 3000కి పెంచుతా అని చెప్పి 2250 పెంచుకుంటా 5 సంవత్సరాలు పోతా అన్నాడు. పోయాడా? 5వ సంవత్సరం 3000 చేశాడు. ఇప్పుడేమో నువ్వు 3000 4000 ఇస్తా అన్నాడు. అదేం పెద్ద విషయమా అంటున్నావు. మీ అన్న చేసింది 2000 3000గా. మేము 3000 4000 ఇస్తున్నాక మూసుకొని కూర్చోం, 3 4 ఇస్తున్నప్పుడు మూసుకొని కూర్చో. ఒకటే సంతకంతో 5 ఏళ్లలో కాదు. మద్యపాన నిషేధం అని ఏం చెప్పాడురా? సిపిఎస్ రద్దు అని ఏం చెప్పాడు? ఆ తప్పు చెప్పావు, ఆ రోజు కుదరలేదు అన్నాడు. మద్యపాన నిషేధం అని మద్యం రేట్లు పెంచుతా పోయాడు. దాని గురించి అప్పుడు మాట్లాడావా? నువ్వు ఎదవు కాబట్టి నువ్వు మాట్లాడు. నీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి? నువ్వు ఒక ఎదవు కాబట్టి నువ్వు మాట్లాడు. రా కొడాలి నాని, గూట్లే నాని. సిపిఎస్ రద్దని చేశాడా? తప్పు చేశాడు. విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటా వస్తా అన్నాడు, పెంచుకుంటా పోయాడు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించేస్తా అన్నాడు, పెంచుకుంటా పోయాడు. ఇవన్నీ వదిలేస్తే అమరావతిని అద్భుతమైన రాజధాని కడతా అన్నాడు. అసలు రాజధాని పీకేశాడు, పిచ్చి మొక్కలు లేపాడు. ఇవన్నీ వదిలేయటానికి ఏముంది? వదిలేక మిమ్మల్నే వదిలేశారు ప్రజలు. ఇక మిమ్మల్ని వదిలేసినప్పుడు మీకు సమాధానం చెబుతున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. యాదవా, నీకెందుకు సమాధానం చెప్పాలి? అసలు ఎవడడిగినా సమాధానం చెప్పేది లేదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, పనిచేసే వాళ్ళు ఎవరో, పనికి మాలిన వాళ్ళు ఎవరు, గుట్కాలు వేసుకునేది ఎవరో, గూడ్స్ రైళ్ళు ఎక్కించి తన్ని కొట్టేది ఎవరు అని ప్రజలకు అర్థమైంది. కొడాలి గుట్లే ఇవన్నీ వదిలేయి. కాపు కార్పొరేషన్కి 10,000 ఇస్తా అన్నాడు. 10,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి ఇస్తాను, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున అన్నాడు. ఇచ్చాడా? అడిగావా? అడగవు. బీసీ నిధులు ఏం చెప్పాడా? బీసీ కార్పొరేషన్కి 15,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అడిగావా? అడగవు. ఇట్లాంటి ఎన్ని పోనీ మర్డర్ల గురించి మాట్లాడదాం, బాబాయ్ మర్డర్లు అవన్నీ అసలు మాట్లాడటం అనవసరం. అన్ని మాట్లాడితేనే కదా దించేశారు మీ అన్నని. మళ్ళీ వాటి గురించి మాట్లాడతాం. ఒకటే చెప్తున్నా, నీకు అసలు అడిగే హక్కు లేదు. సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎప్పటి నుంచి ఇస్తాడు? ముందు మేము కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్లో వెళ్తున్నాం, డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళట్లా. కన్స్ట్రక్షన్ పాలిటిక్స్ చేసేటప్పుడు మాకు చాలా టైం పట్టుద్ది. ఆ టైం చూసుకొని 1 year 2 years తర్వాత ఇస్తాం, ఇచ్చుకుంటూ పోతాం. లేదు
ప్రజలు అసలు మా మేనిఫెస్టోనే చూడలేదు. మీ అన్న మీద మీ మీద పూర్తి వ్యతిరేకతతో ఓటేశారు. అసలు మేనిఫెస్టోలో ఏం పెట్టారో కూడా ప్రజలు చూడలేదు. చూడకుండా మాకు ఓట్లు వేసేసారు. మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి వాటిలన్నింటిని భయపడేశారు. రద్దు చేసామా లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని? ఆర్టీసీది ఇస్తున్నాం, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం ఏం చేయాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలని వచ్చాం. 9 ఎప్పుడురా మొన్న ఎదవా ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజులైందిరా? వారం 10 రోజులు కాకముందే నువ్వు అదవలా ఇదవలా అది చేయలా ఇది చేయలా సన్నాసి అన్నీ చేస్తారు. టైం బట్టి ఆగు నువ్వు మూసుకొని కూర్చో అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్ను అంటా ఉన్నారా ఎదవా అని. వాళ్ళే అంటున్నారు ఎదవని, నేను అనట్లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఏమడిగాడు కాపు కార్పొరేషను ఇవన్నీ మనం మాట్లాడుకునేవి. కానీ నీ గురించి నువ్వు చూసుకోరా. నువ్వు ఎమ్మెల్యే కూడా అవలేకపోయావు. ఒక ఎమ్మెల్యే కూడా కాలేనోడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా అంటే తెలుగుదేశం వాళ్ళు చీపిరి మీద పసుపు నీళ్ళు వేసి కొడతానంటున్నారు. నీకు కూడా సమాధానం చెబుతారు. వచ్చి మీ జగన్ అని అడగమని కొంచెం పద్ధతిగా సమాధానం చెబుతారు. జగన్కి అయితే ఏమయ్యా ఏం చెబుతారు? ఇవే కదా మీరు ఇవ్వలేదు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? గుడ్డలు ఓడి తీసుకొడతా అంటారు. అంతేనా అనేది? అంతే కదా. సో అది మీ జగన్ అన్న అడగమను. నువ్వెవడు అడగడానికి? అసలు నీకు ఏ అర్హత ఉంది? నీకు ఏ అర్హత లేదు. కార్యకర్తలు ప్రతి వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పాలా? వచ్చి టీవీల ముందు కుక్కర్చినట్టు అడుగుతున్నావు. నేను కుక్కను కొట్టినట్టు కొట్టడం ఖాయం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. నేను అనట్లేదు, అన్న కూడా. ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు? 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తారా? 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాం అన్నారు. దేశాల్లో కావచ్చు, విదేశంలో కావచ్చు, ప్రపంచ దేశాలు అన్నిట్లో కూడా కలిపి 5 సంవత్సరాల్లో అన్నారా? వచ్చిన 10 రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉందా మేనిఫెస్టోలో? చూచు. అసలు మాకు నచ్చింది చేస్తాం, మాకు నచ్చినట్టు ఉంటాం. నువ్వెవడో అడగటానికి అని నువ్వే అన్నావు అప్పట్లో, గుర్తుందా? ఈ 420 గాడు ఎవడో అడగటానికి చంద్రబాబు నాయుడు అన్నావు. ఈ గుట్కా గాడు ఎవడో అడగటానికి అని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. దానికి సమాధానం నువ్వు చెప్పు. చెప్పిన రోజున మాట్లాడదాం. అందరికి ఒకటే విజ్ఞప్తి, ఎవడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చీపురు మీద పసుపు నీళ్ళు వేసి కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఆ పసుపు నీళ్ళలో ఎర్ర నీళ్ళు వచ్చేలా కొట్టండి, కలిసిపోద్ది. 3 పార్టీలు కలిసినాయి కాబట్టి. ఓకే, కొడాలి నాని, గుట్కా నాని, నీకు ముద్ద పగలగొట్టే పోతున్నారంట, జాగ్రత్తగా ఉండు.